ఏదైనా ఐటీ కోర్సులు నేర్చుకోవాలంటే హైదరాబాద్లో వినిపించే ఏకైక పేరు అమీర్పేట్. కానీ కాలానికి తగ్గట్టు అమీర్పేట్ అడ్వాన్స్ కాలేకపోయింది. ఇరుకు గల్లీలు, కొన్ని కంప్యూటర్లు, సీప్లేస్, జావా ఇక్కడే మెజారిటీ ఆగిపోయాయి. ఇవి ఈ రోజుకు సరిపోయేవి కావు. సాలిడ్ సబ్జెక్టులు, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇప్పుడు అవసరం. ఇలా జాబ్ మార్కెట్కి అవసరమైన ప్రతి అంశాన్ని వివిధ స్ట్రీమ్స్కి ఆఫర్ చేస్తుంది జెన్ ఏఐ వర్సిటీ. అందుకే ఇది 100 అమీర్పేట్లకు సమానమైన వ్యవస్థ. జెన్ ఏఐ వర్సిటీ స్టూడెంట్ అంటే ఓ ట్రైన్డ్ బుల్లెట్ ఫర్ హై ఎడ్ జాబ్స్ అనేది మార్కెట్లో ఉన్న టాక్. జెన్ ఏఐ వర్సిటీని విప్రత ఐటీ సర్వీసెస్ సంస్థ స్థాపించింది. ఐటీ, ఫినాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న హను ఎడ్లూరి ఈ సంస్థ ఫౌండర్. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల్లో యుఎస్ లో మేనేజ్మెంట్ స్థాయిలో పనిచేసిన ఎన్ఆర్ఐ ఈ మధ్య ఇండియా వచ్చి హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మంచి ప్రగతి సాధించారు. మయూరా ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ మియాపూర్ లో ఏర్పాటైన సంస్థ పేషెంట్ల నుంచి అద్భుతమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది. బేసిక్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హను ఎడ్లూరి గారు నేటి తరం పిల్లలకు మారుతున్న టెక్నాలజీపై అవగాహన కల్పించి వాళ్లకు ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాలి అనేది బలమైన కాంక్ష. అందుకు తగ్గట్టుగానే ఏర్పాటైన జెన్ ఏఐ వర్సిటీలో ఇప్పటికే వందలాది మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు. వాళ్లలో మెజారిటీ పిల్లలకు ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. 2-3 పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ట్రైన్ అయిన వాళ్లను రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయని యాజమాన్యం చెబుతోంది. మీరు ఏ స్టూడెంట్ అయినా, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా జెన్ ఏఐ వర్సిటీని మీ జాబ్ కోసం కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కావచ్చు, మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది. సో మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్యాకల్టీ మీకు ఆది గురువు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమశివుడు చెప్పుకుంటాం కదా. రియల్గా ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా కూడా మీకు ఈ రూపంలో మీరు ఏది అడిగినా కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశంతో మీకు డైరెక్ట్గా మీ ఎదురుగా మీ చేతిలో ఉంది. ఇది ప్రతి పిల్లవాడు ప్రతి ఏజ్లోనూ కూడా అంటే 4th ఇయర్ దాకా వెయిట్ చేసి అప్పుడు నా చదువు ఎలా ఉపయోగపడుతుందో నేను బయటకు వచ్చి నేను క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నాకు ఉపయోగపడట్లేదు పలానా కంపెనీకి అని మీరు అనుకోవద్దు. డోంట్ వెయిట్ టిల్ 4th ఇయర్. ఎందుకు వెయిట్ చేయాలి? మీ చదువు పక్కవాడికి ఎలా ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకున్న రోజు డెఫినెట్గా. సో ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రైట్, వర్క్షాప్స్ ఉంటాయి. జాయిన్ అవ్వండి, చిన్న చిన్న టాస్కులు చేయండి, వాలంటీర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటారు. దెర్ ఈజ్ నో బ్యారియర్. మీరు 4th ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇవాళ అమెరికాలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేసుకుంటారో కాలేజ్ స్టూడెంట్స్ అంటే 10+2 అయిపోయిన తర్వాత లేక 10th అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారో, సిమిలర్లీ ఈవెన్ ఇండియాలో కూడా నౌ దట్ ఇస్ ద ఫేజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్. సో ఎనీ మినిట్ యూ కెన్ జాయిన్ అండ్ ఫర్ ద కోర్స్ వాట్ ఎవర్ యూ లైక్. Education is not at all a barrier. Means qualification, means certificate doesn't matter here. Whether you can do it or not, that's what matters here. ఈ న్యూ ఏజ్ విద్యా సంస్థను యూనివర్సిటీగా ఎందుకు పెట్టారో చెబుతున్నారు మేనేజ్మెంట్ లో మరో ముఖ్య సభ్యులు నరేన్ అల్లం. పైథాన్ గురుగా గత 20 ఏళ్లలో సుమారు 30,000 మందిని ట్రైన్ చేసిన ఆయనకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 20 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనది. పైథాన్ ఫుల్ స్టాక్ కోడింగ్ కు ప్రాక్టికాలిటీ జోడించడంతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయించడం వల్ల వాళ్లలో మరింత కాన్ఫిడెన్స్ వస్తోందని చెబుతున్నారు నరేన్. వాళ్లకు వారం వారం మాక్ ఇంటర్వ్యూలు, ఇండస్ట్రీలో ఉన్న నిపుణులతో లెక్చర్స్ ఇప్పించడం కూడా కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెబుతున్నారు. అమీర్పేట్ ఈజ్ ది వరల్డ్స్ ఫేమస్ ట్రైనింగ్ హబ్. ఎలాంటి కోర్స్ అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు చేసే ఒక తప్పు ఏంటంటే మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి. ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి చివరి దాకా అప్లికేషన్ డెవలప్ చేయాలి. దీన్ని మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉండటం లేదు. ఎందుకంటే చేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళు అమీర్పేట్లో ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారు, మాదాపూర్లో మైసీక్యూఎల్ నేర్చుకుంటారు, కొండాపూర్లో ఇంకోటి నేర్చుకుంటారు. వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీలు నేర్చుకుంటారు. కానీ ఒక అప్లికేషన్ కావాల్సిన అన్ని టెక్నాలజీస్ ఒకే చోట నేర్చుకోవడం అనేది జెన్ యూనివర్సిటీ మెయిన్ థీమ్. సో ఈ 4 టెక్నాలజీస్, 5 టెక్నాలజీస్ ఏవైతే కావాలో ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడానికి అది ఇక్కడ మనం నేర్పిస్తాం. అండ్ ఈ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ మైండ్ సెట్ తీసుకొస్తాం. అండ్ అప్లికేషన్ని ఒక ప్రాపర్గా వాళ్ళు బిల్డ్ చేయడం కోసం ఆర్కిటెక్చరల్ థింకింగ్ తీసుకొస్తామండి. దిస్ ఇస్ ది డ్రైవింగ్ పవర్ బిహైండ్ జెన్ ఏఐ. వైబ్ కోడింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 2 టెక్నిక్స్ పిల్లలకి ఎలా యూజ్ చేస్తాం, మేము ఎలా వాడతాం ఆఫీస్లో, మేము ఎలా అయితే మేము ప్రొడక్టివిటీ పెంచుకున్నాం ఆఫీస్లో, ఇవే వీళ్ళకి ఫ్రెషర్స్ పిల్లలకి చెప్తాం అనమాట. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే
ఒక 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎలా చేయగలడో ఒక 1 year 6 months మా దగ్గర ఉన్న పిల్లోడు హీఈస్ ఈక్వల్ టు ద సేమ్ రిసోర్స్ అన్నమాట. ప్రమోటర్లకు ఐటీ సంస్థలు కూడా ఉండడం వల్ల జాబ్ ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ విషయాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మేనేజ్మెంట్ మాట. ఒక ఐటీ మాత్రమే కాకుండా అకౌంటింగ్, డిజైనింగ్, మీడియా, ఫినాన్స్ సహా వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు కూడా కోర్సులను ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. కాలేజీల్లో 3-4 ఏళ్లు నేర్చుకుంది ఒక ఎత్తైతే ఇక్కడ 2-3 నెలలు నేర్చుకునే ప్రాక్టికల్, లైవ్, రియల్ టైమ్ క్లాసెస్ కు వాల్యూ ఎక్కువ. ఎందుకంటే జాబ్ మార్కెట్ చూసేది వాళ్ల కంపెనీకి పనికొచ్చే స్కిల్ సెట్స్ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి.